నమ్ముతానమ్మా అని జ్యోతి చెప్పడంతో ఇంకా కుట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇంతలా రెస్పాండ్ అవుతావని, ఇంతలా రియాక్ట్ అవుతావని అస్సలు అనుకోలేదు. దివ్యని ఎక్కడికి తీసుకెళ్లాలో ఏంటో అని భయపడిపోయాను. మా అత్తగారు గెస్ట్ హౌస్లో పెట్టమన్నారు, కానీ ఆయన ఈ విషయంలో కొంచెం ఆలోచించాను. ఎందుకంటే తన బాగోగులు, మంచి చెడులు అందరూ కూడా ఎవ్వరూ ఏమీ పట్టించుకోరు. అందుకే ఏం చేసైనా సరే తను జీవితం బాగుండాలని, తను ఎవరో ఏంటో తెలుసుకుని వాళ్ళ అమ్మా నాన్నల దాకా పంపించే వరకు ఖచ్చితంగా నా బాధ్యత అనుకున్నానమ్మా. అందుకే అమ్మని నాన్నని బ్రతిమలాడి ఒప్పించాను. ఈ విషయంలో ఇక ఏ బెంగా లేదు. మీరు కూడా ఈ విషయం ఒప్పుకున్నారు కాబట్టి నాకు ఇంకా ప్రశాంతంగా ఉంది. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా, ఈ అసలు నిజం మాత్రం తను ఎవరో ఏంటో తెలియదని, తన గతం మర్చిపోయిందనే విషయం మాత్రం ఎవరికీ తెలియకూడదమ్మా. తను నా చెల్లెలు దివ్య అనే నమ్మాలి. అలాగే తను కోలుకోవాలి. తనకంటూ గతం గుర్తొచ్చిన తర్వాత, తనేంటో తనకు తెలిసిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా మనం ఈ విషయం తనకు చెప్పేద్దామమ్మా అని చెప్పి ఇంకా జ్యోతి అనేసరికి సరేనమ్మా మీ ఇష్టం అని చెప్పి అంటది. ఇక కుట్టి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి సునంద వచ్చి, అమ్మా ఆనంది ఏమైందమ్మా, ఆ అమ్మాయికి ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది, అంతా బాగానే ఉందా, డాక్టర్లు ఏమంటున్నారమ్మా అని చెప్పి అనేసరికి, అత్తయ్య గారు మీరేం భయపడకండి, కంగారు పడకండి, తనకి ఏమీ కాలేదు, బాగానే ఉంది, కాకపోతే గతం మర్చిపోయింది. ఇప్పుడు మనం ఏం చెప్తే అదే నమ్ముతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరే యాక్సిడెంట్ చేశారు అని కూడా తనకు తెలియదు. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడే ఎలాంటి ప్రమాదం లేదు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి. మనం ఏం చెప్తే అదే నమ్మే పరిస్థితుల్లో ఉంది అనేసరికి, సరే అయితే ఆ అమ్మాయి ఎక్కడుందమ్మా ఇప్పుడు అని చెప్పి సునంద అడుగుతుంది కుట్టిని. మరి ఆ అమ్మాయి ఎక్కడుందమ్మా అని అడిగేసరికి, ఆ అమ్మాయిని మా అమ్మా నాన్నల దగ్గర పెట్టానమ్మా, మీరేమీ భయపడకండి, ఎందుకంటే తనకి మంచి చెడు తెలీదు. ఈ సమయంలో మనం ఎక్కడెక్కడో ఉంచితే ఖచ్చితంగా తన బాగోగులు ఎవరు చూసుకుంటారు చెప్పండి అత్తయ్య అని చెప్పి కుట్టి అనేసరికి, లేదమ్మా తనని మన గెస్ట్ హౌస్లోనే కదా పెట్టమన్నాను, ఎందుకు వచ్చిందమ్మా మనకి ఇదంతా, మళ్ళీ మీ అమ్మా నాన్నలకి సమాధానం చెప్పాలి కదా అనేసరికి, ఏం పర్వాలేదు అత్తయ్య, నేను అమ్మా నాన్నలకి సమాధానం చెప్పాను, అలాగే వాళ్ళకి ఖచ్చితంగా ఇదంతా నా బాధ్యత అని కూడా చెప్పాను, మీరేం భయపడకండి, మీరేం కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు, ఖచ్చితంగా ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు, ఎవరికి ఏ భయమూ ఉండదు, ఇదే కరెక్ట్ పద్ధతి. ఆ అమ్మాయికి గతం గుర్తొచ్చిన తర్వాత అన్ని నిజాలు చెప్పి పంపించేద్దాం అని చెప్పి కుట్టి అనేసరికి, సరేనమ్మా నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది సునంద. ఇక ఆ తర్వాత ఆదిత్య ఏమో ఫైల్స్ చూసుకుంటూ పనిచేసుకుంటూ ఉంటాడు. ఇక మీకేమైనా కాఫీ టీ కావాలా అండి అని ఆనంది వచ్చి అడుగుతుంది. నాకేమొద్దు కానీ కొంచెం పైన కబోర్డ్లో నా ఫైల్ ఒకటి ఉంది, దాన్ని తీసుకొస్తావా అనేసరికి, సరేనండి ఇప్పుడే తీసుకొస్తాను అని ఆనంది పైకి వెళ్తుంది. ఇక వెళ్ళి చూసేసరికి ఇంకా అక్కడ ఫైల్ ఉంటుంది. ఫైల్ నుంచి కిందకి లాగుతుంటే సడన్గా ఇంకా డైరీ, అలాగే డైరీలో ఉన్న కొన్ని ఫోటోలు కూడా కింద పడిపోతాయి. దాంతో ఒక్కసారిగా చూసి షాక్ అవుతుంది. ఇదేంటి ఈ అమ్మాయి ఫోటో ఇక్కడుంది, అసలు దివ్య కదా, మరి ఈ ఫోటో మా ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. ఇంకా ఆ ఫోటో పక్కనే ఆదిత్య కూడా ఉండడంతో ఇంకా షాక్ అయిపోతుంది. ఇక అలాగే డైరీలో పేజీలు చూసి చదువుతుంది. అలేఖ్య ఆదిత్య ఇద్దరు ప్రేమించుకున్నారనే విషయం అర్థమవుతుంది. అంటే ఆయన మనసులో అలేఖ్య ఉందా, ఈ అమ్మాయి పేరు దివ్య అని పెట్టాను, కానీ ఈ అమ్మాయి అసలు పేరు అలేఖ్యానా, అంటే నేనే మధ్యలో వచ్చానా, ఏమై ఉంటుంది, ఆయన మనసులో వేరే అమ్మాయిని పెట్టుకుని నన్నెలా భార్యగా అంగీకరించారు, నన్నెలా భార్యగా స్వీకరించారు, ఇదంతా అగ్రిమెంట్ పెళ్ళే అయినా ఎప్పటికైనా ఆయన మనసులో నేను స్థానం దప్పించుకుంటాను అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఇంట్లోనే కాదు, ఈ ఆయన మనసులో కూడా నాకు స్థానం లేదని అర్థమైపోతుంది. ఇక ఈ విషయంలో ఆలోచన చేయడం కూడా అనవసరం అని చెప్పేసి, ఇంక నేను ఈ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు, ఆ అమ్మాయినే ఈ ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి లగేజ్ కూడా సర్దుకొని ఇంక బయటకు వచ్చేసిద్ది. లగేజ్ అలాగే ఫైల్తో సహా వచ్చిన ఆనందిని చూసి ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు. ఏంటి ఆనంది, నేను కేవలం ఫైలే కదా తీసుకురమ్మన్నాను, నువ్వేంటి లగేజ్తో సహా కిందకు వచ్చేసావు, ఏంటి విషయం అనేసరికి, లేదండి ఈ విషయంలో నేను పొరపాటు చేశానో లేకపోతే తప్పే చేశానో నాకు తెలీదు, కానీ మీ జీవితంలోకి అర్థం లేని మనిషిలా వచ్చాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావో కాస్త అర్థమయ్యేలా చెప్తావా అని అడుగుతాడు ఆదిత్య. అప్పుడు ఇంకా డైరీ అలాగే ఫొటోస్ ఇస్తుంది. దాంతో ఇంకా ఆదిత్య కూడా కొంచెం షాక్ అవుతాడు. ఈ విషయం నీకు ముందే చెప్పచ్చు, బట్ ఎందుకు, అర్థం లేని విషయాల కోసం చెప్పడం అనిపించి ఆగిపోయాను అనేసరికి, లేదండి ఈ అమ్మాయి పేరు అలేఖ్య అని నాకు తెలీదు, నేను యాక్సిడెంట్ జరిగితే దివ్య అని పెట్టాను, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి అని నాకు తెలియదండి, అందుకే ఇక ఈ విషయంలో నేను వెనకడుగు వేయదలుచుకోలేదు,
మీ జీవితంలోనూ ఈ ఇంట్లోనూ ఉండే అర్హత అధికారం నాకు లేవు. మీరు ఎంతో ప్రాణంగా ప్రేమించిన ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోండి. తను పేరు దివ్యగా మార్చాను, మా ఇంట్లోనే ఉంది, తనని తీసుకొస్తాను, మీరిద్దరూ సంతోషంగా ఉండండి. పైగా మీరు కల్పిస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయికి గతం కూడా గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది అనగానే ఒక్కసారిగా ఇంకా ఆదిత్య షాక్ అవుతాడు. ఏంటి, యాక్సిడెంట్ జరిగింది అలేఖ్యగా అనగానే అవునండి, ఈ విషయం నిజంగానే నాకు తెలీదు. తన ఫోటో మీ దగ్గర చూసే వరకు కూడా నాకు ఎప్పుడూ అనిపించలేదు. నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు మీ జీవితంలోకి రాను అని చెప్పి వెళ్ళిపోబోతుండగా ఇంకా ఒక్కసారిగా చేపట్టుకొని ఆదిత్య ఆపేస్తాడు. చూడు, పెళ్లికి ముందు నిజంగానే తనని నేను ప్రేమించాను, అలాగే ఆరాధించాను కూడా. మనది అగ్రిమెంట్ మ్యారేజ్ అయినా కూడా నీ మీద ఎక్కడో ఏదో తెలియని ఒక ప్రేమ ఆరాధన కలిగింది. అందుకే ఇప్పుడు నేను నిన్ను వదులుకునే పరిస్థితిలో లేను. నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. అలాంటప్పుడు మనిద్దరం విడిపోవడం అనేది అర్థం లేని విషయం. పెళ్లికి ముందు చాలామంది చాలా రకాలుగా ప్రేమించుకుంటారు, కానీ వాళ్ళందరూ పెళ్లి తర్వాత బంధాన్ని కొనసాగించలేరు. ఎప్పటికైనా భార్యాభర్తల బంధమే ముఖ్యమైంది, ఉన్నతమైంది. కాబట్టి నువ్వే నా జీవితానికి పునాది. కాబట్టి నేను ఈ విషయంలో ఇక అలేఖ్యని నా జీవితంలోకి రానివ్వలేను. తనకి గతం గుర్తుకొచ్చాక ఖచ్చితంగా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి పంపిద్దాం. నువ్వు మాత్రం నా జీవితంలో నుంచి బయటకు వెళ్ళకు అని చెప్పి ఇంకా తనని దగ్గరికి తీసుకుంటాడు. ఆ విధంగా ఆదిత్య అయితే ఇంకా ఆనందికి తన ప్రేమని చెప్తాడు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై ఛానల్.